కాసేపట్లో తెలంగాణలోని ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణతో పాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. గతంలో కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్, సిపిఐ కూటమికి స్పష్టమైన బలముంది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. చైర్మన్, వైస్ చైర్మన్ సందర్భంగా ఇక్కడ గొడవ జరిగింది. దీంతో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కలేదు. తెలంగాణలో 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక మరి కాసేపట్లోనే ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లకు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి, మొత్తంగా తెలంగాణలో ఏదైతే వాయిదా పడ్డ మున్సిపల్కి సంబంధించిన చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈరోజు జరగబోతోంది. మరి కాసేపట్లోనే ఆయా మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికను నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం, అదేవిధంగా ఖానాపూర్, క్యాతనపల్లి, ఈ మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఒకవైపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి గతంలో వివిధ సమస్యలు ఏర్పడ్డాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఆ చైర్మన్ ఎన్నికలను అడ్డుకుందనే అపవాదును మూటగట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగితే అదేవిధంగా 13న ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా సాధించింది. ఒకవైపు ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలంటూ ప్రయత్నం చేసినట్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇటీవలనే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ అనుగుణంగా ఆయా జిల్లా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు ఇటు సభ్యుల ప్రమాణం, ఆ తర్వాత ఇటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. అయితే మొత్తంగా మనం ప్రధానంగా చూసుకుంటే క్యాతనపల్లిలో 22 వార్డులకు గాను మొత్తం బీఆర్ఎస్ 10 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ 7, అదేవిధంగా సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించి ఉన్నాయి. అయితే 22 వార్డులకు గాను బీఆర్ఎస్ కు కావలసిన మెజారిటీ 12 స్థానాలు. అయితే ఇటు సిపిఐ మద్దతును ఇప్పటికే వాళ్ళు మాట్లాడుకొని సిపిఐ మద్దతు కూడగట్టుకున్నారు. మొత్తానికైతే ఇక్కడ క్యాతనపల్లిలో బీఆర్ఎస్ చేజిక్కించుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. అయితే ఇక కాంగ్రెస్ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్లను ద్వారా ఇక్కడ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఒకవైపు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయినప్పటికీ ఎవరికి విజయం వరించబోతోంది, ఎవరు చైర్మన్ గా కాబోతున్నారని ఎదురు చూడాలి. ఇక ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 చోట్ల గెలుపొంది ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3 కౌన్సిలర్లను మాత్రమే దక్కించుకుంది. ఇండిపెండెంట్ 1 కౌన్సిలర్ను మాత్రమే దక్కించుకుంది. దీంతో ఇక ఇక్కడ ఇబ్రహీంపట్నంలో 24 వార్డులకు బీఆర్ఎస్ కావాల్సిన 13 కౌన్సిలర్లు ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 స్థానాల్లో క్యాతనపల్లిలో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ బీఆర్ఎస్కే అవకాశం ఉంది. ఇక ఖానాపూర్ సంగతి మాత్రం ఖానాపూర్లో ఎక్స్ అఫీషియో మెంబర్ల ద్వారానే ఖానాపూర్ను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఊవిలూరుతోంది. ఇందులో భాగంగా 12 వార్డులకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచింది. అయితే ఇక్కడ ఇండిపెండెంట్లు కానీ లేరు. అయితే పూర్తిగా హంగులాగా ఏర్పడ్డది. ఇక్కడ ఎవరికి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో ఇక్కడ ఖానాపూర్ పైన మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. సంధ్య. ఓకే, రైట్ తిరుపతి చారి.